నమో వెంకటేశాయ. శ్రీజానకీ జానిముదార వృత్తిం శ్రియా సమేతం శ్రితకల్పవృక్షం లలామసాకేత మహాలయంతం రఘూత్తమం రామమనుస్మరామి. ఉదారమైనటువంటి స్వభావం కలవాడు, సుందర సాకేత నివాసి, కల్పవృక్షము యొక్క నీడలో సీతా సమేతునుగా విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 313వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి వందనము రఘునందన అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వందనము రఘునందన, వందనము రఘునందన, సేతుబంధన భక్త చందన రామ. వందనము రఘునందన, సేతుబంధన భక్త చందన రామ. వందనము రఘునందన. శ్రీదమానాతో వాదమా, శ్రీదమానాతో వాదమానే భేదమా ఇది మోదమా రామ. శ్రీదమానాతో వాదమానే భేదమా ఇది మోదమా రామ. వందనము రఘునందన, సేతుబంధన భక్త చందన రామ. వందనము రఘునందన. వింటిని నంబు కొంటిని, వింటిని నంబు కొంటిని, శరణంటిని రమ్మంటిని రామ. వింటిని నంబు కొంటిని, శరణంటిని రమ్మంటిని రామ. వందనము రఘునందన, సేతుబంధన భక్త చందన రామ. వందనము రఘునందన. ఓడను భక్తి వీడను, ఓడను భక్తి వీడను, వరుల వేడను నీ వాడను రామ. ఓడను భక్తి వీడను, వరుల
వేడను నీ వాడను రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘునందన. క్షేమము దివ్య ధామము క్షేమము దివ్య ధామము నిత్య నేమము రామ నామము రామ క్షేమము దివ్య ధామము నిత్య నేమము రామ నామము రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘునందన. వేగరా కరుణ సాగర వేగరా కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయాకర రామ వేగరా కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయాకర రామ వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ వందనము రఘునందన వందనము రఘునందన వందనము రఘునందన. మధురమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇంకా ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తి
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् 36 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीआञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्यां रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 36 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏ చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ. దశరథ మహారాజు సుమంత్రుడితో చెబుతున్నటువంటి మాటలు. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడం తప్పదు. కైకేయి ఆమె యొక్క మనస్సులో, ఆమె ప్రవర్తనలో, నిర్ణయంలో మార్పు అనేది ఉండదు. ఆమెను బ్రతిమలాడి ఏమిటి ప్రయోజనం? ఇక తప్పని దానికి చెయ్యవలసినదే తప్పనిసరిగా. ఆ వనవాసంలోనే రాముడికి మనం సుఖాలను, సౌకర్యాలను కల్పిద్దాము అని అనుకుంటూ మరి చతురంగ బలములను, సంపదలను వీటిని సిద్ధం చెయ్యమని చెప్పి, వీటితో పాటుగా సంగీత నృత్యాది కళాకారులను వాళ్ళందరినీ కూడా రాముడితో పాటు ఆ సైన్యంతో పాటు వెళ్ళాలి అని, వారితో పాటుగా రాముడికి వినోదాన్ని చేకూర్చేటటువంటి రాముడి యొక్క ఆత్మీయులు, స్నేహితులైన వారు ఎవరైతే ఉన్నారో, రాముడితోటి క్రీడిస్తూ ఆటలాడుతూ ఉండేవారు, వారినందరినీ కూడా అన్నారు. మరి ఇక్కడ ఆటలు అన్నప్పుడు ఆ ఆటలు కూడా ఎటువంటివనే విషయం మనం అనుకున్నాము. బలపరాక్రమములతోటి, అంటే వీర్యత అని అన్నారు. అంటే బలపరాక్రమాది ప్రదర్శనములతోటి ఆటలాడుతూ రామచంద్రమూర్తి ఎవరితో అయితే ఆనందంగా గడుపుతారో వారందరినీ కూడా
రాముడితో వనవాసానికి వెళ్ళడానికి వారికి కావలసినవన్నీ కూడా ఇచ్చి, ఏది కావాలో అది ఇచ్చి వారిని కూడా సిద్ధం చేయండి అన్నారు. ఇక్కడ రాముడు క్షత్రియ కుమారుడు కావున ఆయన ఆడేటటువంటి ఆటలు కూడా క్షత్రియోచితమైనటువంటివిగా ఉంటాయి అన్నమాట. మరి క్షత్రియుడు యుద్ధం చెయ్యాలి, ధైర్యంగా నిలబడాలి, ప్రజలందరినీ రక్షించాలి. కావున ఆయన ఆడే ఆ క్రీడలు కూడా దానికి సంబంధించినట్లుగానే ఉంటాయి, అంతే తప్ప మరో రకంగా ఉండేవి కాదు. దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటిది, మనం ఆడే ఆటలు కూడా మనకు శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని, మానసికమైనటువంటి వికాసాన్ని ఇచ్చేవిగా ఉండాలి తప్ప మానసిక రుగ్మతలను తెచ్చేటటువంటి ఆటలను ఆడటం వల్ల ప్రయోజనము లేదు. కూర్చుని ఏదో చూస్తూ కూర్చు ఉంటే, లేకపోతే ఏ సెల్లులోనో ఆడుతూ ఉంటే వాటి వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు రావడం తప్ప శారీరకమైనటువంటి దారుఢ్యం కానీ మానసికమైన వికాసం కానీ కలగదు. అందుకనే మన పెద్దలు మొదటి నుంచి ఆడేటటువంటి ఆటల్లో కూడా ఒకటి విజ్ఞానము, అంటే పురాణాలకు సంబంధించినటువంటి విజ్ఞానము, పెద్దలను గౌరవించేటటువంటి విజ్ఞానము, ఈ విధంగా మన జీవితంలో ఉపయోగపడేటటువంటి ఆటలనే ఆడించేవారు. అలాగే శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చే ఆటలను ఆడించేవారు. మానసికమైనటువంటి ఆ పరిపక్వతను కలిగించే ఆటలను ఆడించేవారు. అంతేగాని ఒక చోట కూర్చుని మానసిక వికలాంగులలాగా అటు ఇటు ఊగిపోతూ ఒకటే చూస్తూ కూర్చుంటూ ఆ చూసిన తర్వాత ఓ అరగంట సేపు బుర్ర పని చేయకుండా ఉండే ఆటలను ఏవి ఆడించేవారు కాదు. అటువంటి ఆటల వల్ల ప్రయోజనం అనేది లేదు. ఏదైనా ఆడితే అది వారి వృత్తికో ప్రవృత్తికో శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని సాధించడం కోసమో మానసికమైనటువంటి వికాసాన్ని ఇచ్చేదిగానో ఉండాలి తప్ప నిష్ప్రయోజనమైనటువంటి ఆటలు, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి ఆటలు, వీటిని ఆడకూడదు అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకనే రాముడు క్షత్రియ కుమారుడు కావున క్షత్రియోచితమైనటువంటి ఆ యుద్ధ విద్యలకు సంబంధించిన క్రీడలతోటి తన స్నేహితులతోటి ఆనందించేవాడు. మరి అటువంటి స్నేహితులందరినీ కూడా, ఆ వీరులందరినీ రాముడితో పాటు వనవాసానికి రావటానికి వారికి కావలసినవన్నీ కూడా ఏది కోరితే అది ఇచ్చి వారిని సిద్ధం చేయవయ్యా సుమంత్ర అని చెప్పి సుమంత్రుల వారితోటి దశరథ మహారాజు చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఆయుధాని చ ముఖ్యాని నాగరాశకటాని చ అనుగచ్చంతు కాకుత్స్థం వ్యాధాశ్చారణ్య గోచరాః. చూడండి, దశరథ మహారాజు పుత్రుడు తనకు దూరం అవుతున్నాడు అనే దుఃఖంలో ఉన్నాడు. ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా పుత్రుడికి ఆ అరణ్యవాసంలో ఏవైతే కావాలో వాటినన్నింటినీ కూడా పరిగణనం అంటారు, లెక్కబెట్టి మరి ఒక్కొక్కటి గుర్తుంచుకుని చెబుతూ ఉన్నారు. అంతే కదా, మన తల్లులను కూడా చూస్తూ ఉంటాం. కుమారుణ్ణి దూరంగా చదివించడానికి పంపించేటప్పుడు వాడు ఊరు వెళుతున్నాడు అనే బాధలో ఉన్నప్పటికీ కూడా వాడికి కావలసినటువంటివన్నీ కూడా ఆ సంచిలో బ్యాగులో సర్ది పెడతారు, ఏదీ మర్చిపోకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇన్ని సర్ది పెట్టారా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఏమిటి, తమకిష్టమైనటువంటి వారిని తాము ప్రేమించే వారిని వాత్సల్యంగా చూసుకునే బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ, వారు కష్టాల్లో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పిల్లలకు ఇచ్చే వాటిల్లో, వారికి కల్పించే వాటిల్లో మాత్రం వాళ్ళు మరిచిపోరు. పరిపూర్ణంగా అనుకున్న దానికంటే ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తారనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. అందుకనే ఇక్కడ దశరథ మహారాజు అంతటి శోకంలో ఉండి కూడా రామచంద్రమూర్తికి కావలసినటువంటి సౌకర్యములన్నింటినీ ఒక్కొక్కటిగా చెబుతూ ఉన్నాడు. ఆయన దశరథ మహారాజు చక్రవర్తి, ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే చాలు, రాముడికి ఏమేమి అవసరం అవుతాయో వాటినన్నింటినీ కల్పించండి అని ఒక్క వాక్యం చెబితే చాలు. ఈ మంత్రులు సుమంత్రుల వారే అన్నింటినీ ఆలోచించి ఎన్ని కల్పించాలో అన్నీ పూర్తిగా కల్పిస్తారు. కానీ దశరథుడు అలా చెప్పటం లేదు. ఒక్కొక్కటి చెబుతూ వీటినన్నింటినీ కల్పించండి అని చెప్పి అన్నింటినీ గుర్తుంచుకుని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. ముఖ్యాని ఆయుధాని, రాముడు వనవాసానికి వెళుతున్నాడు. వనంలో ఎన్నో అపాయాలు ఉంటాయి. కావున రాముడిని రక్షించడానికి ముఖ్యమైనటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయుధములను ధరించినటువంటి వారు సైన్యం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండాలి. నాగరాహ,
మరి రాముడికి అక్కడ అడవిలో బోధించేటటువంటి వారు, జ్ఞానాన్ని బోధించేటటువంటి వారు, అదేవిధంగా ఈ నగరానికి సంబంధించినటువంటి విజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాముడితో పాటు ఉండాలి. కావున వారందరినీ కూడా సిద్ధం చేయండి అంటే ఈ నగరంలో జన్మించినటువంటి శ్రేష్టమైనటువంటి విజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సిద్ధం చేయండి. శకటానిచ, అమ్మో అడవిలో నడిస్తే నా రామచంద్రమూర్తి యొక్క పాదములు కందిపోతాయి, కావున అనేక బళ్ళు శకటములను సిద్ధం చేయండి అని అన్నారు. శకటాని అన్నప్పుడు కేవలం బళ్ళు అంటే ఎక్కి తిరగటానికే కాదు, మరి ధాన్యము మొదలైన ఆహార పదార్థాలు కలిగిన అనేకమైనటువంటి బళ్ళు అని అన్నారు. రామచంద్రమూర్తి కూడా అక్కడికి వచ్చినటువంటి అంటే వనవాస దీక్షకు బయలుదేరుతూ యాత్రాదానాదులుగా అనేకమైనటువంటి ధాన్యములతో నిండిన కొన్ని వేల కొలది శకటములను దానం చేశాడు అని చెప్పి అనుకున్నాం కదా. మరి అలాగే ఇక్కడ దశరథ మహారాజు చెబుతున్నాడు అంటే నెయ్యి, నూనె, అలాగే ఈ ఆహార పదార్థములు ఇవన్నీ కలిగినటువంటి అనేకమైనటువంటి శకటములను సిద్ధం చెయ్యండి. అంతేకాదు అరణ్యంలో మనబోటి వారికి దారి తెలియదు, ఎక్కడ ఏముందో మనకు తెలియదు. కావున అరణ్యగోచరాహ, అడవిలో తిరిగేటటువంటి వారైన వ్యాధాశ్చ, బోయవారు, ఆటవికులు, కిరాతకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి రాముడితో పాటు వాళ్ళని కూడా ఉండమని చెప్పండి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రమాదం ఉన్నది, ఇక్కడ నివాసయోగ్యంగా ఉంటుంది, ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఈ మార్గం ఉన్నది అనే విషయం ఆ అడవిలో తిరిగే బోయేవారికి తెలుస్తుంది. కావున వారందరినీ సిద్ధం చేయమని చెప్పి అన్నారు. ఇలాగా వ్యాధాశ్చ కాకుత్స్థం అనుగచ్చంతు, వీళ్ళందరూ కూడా ఆయుధములు ధరించినటువంటి వారు, విజ్ఞానాన్ని బోధించినటువంటి వారు, అదేవిధంగా ఆహార పదార్థములు నింపినటువంటి బళ్ళు, అరణ్యంలో తిరిగేటటువంటి బోయవారు మొదలైన వారందరూ కూడా రాముడితో పాటు వనవాసంలో రాముడిని అనుసరించి ఉండాలి. కావున వారందరినీ కూడా రాముడితో పాటు సిద్ధం చెయ్యండి అని సుమంత్రుల వారితోటి చెబుతున్నారు. ఈ విధంగా దశరథ మహారాజు రాముడు అరణ్యంలో కూడా సుఖంగానే ఉండాలి అని ఇలాగా ఏర్పాట్లు చేయమంటూ నిఘ్రన్ మృగాన్ కుంజరాంశ్చ పిబంశ్చారణ్యకం మధు నదీశ్చ వివిధా పశ్యన్ నరాజ్యస్య స్మరిష్యతి. ఇలాగ వీటినన్నిటినీ కనుక కల్పించినట్లయితే ఈ సౌకర్యాలు, అదేవిధంగా చిత్రంగ బలాలు, ఆహార పదార్థములు, అలాగే ఆయన అడవిలో తిరగటానికి మార్గనిర్దేశకులుగా ఈ బోయవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కనుక ఏర్పాటు చేసినట్లయితే వీళ్ళందరితో కలిసి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి అడవిలో మృగాన్ కుంజరాన్శ్చ నిగ్రన్, క్రూరమైనటువంటి మృగములను, క్రూరమై మీద దాడి చేయబోతున్నటువంటి మద గజములను కూడా నిఘ్రన్ అదుపు చేస్తూ వాటిని దాటుకుంటూ ఆయన ఆరణ్యకం మధు పిబంశ్చ, మరి వచ్చినటువంటి క్రూర మృగాలనేమో వీళ్ళందరూ ఉంటారు కావున వాటిని రాముడి దగ్గర కనీసం రాకుండా వాటిని దూరంగా తరిమేస్తారు. అంతేకాదు ఇంకా రాముడికి ఆ అడవిలో ఉండేటటువంటి మధు, జుంటి తేనె, చక్కటి తేనెను, పిబన్శ్చ, ఆ తేనె తాగుతూ పానం చేస్తూ, వివిధా నదీశ్చ పశ్చన్, అనేకమైనటువంటి నదులను చూస్తూ ఆ నదీ పరివాహక ప్రాంతములలో చక్కటి నీరు, చల్లనైనటువంటి తీయనైనటువంటి నీరు త్రాగుతూ ఆ చల్లనైనటువంటి గాలులలో విహరిస్తూ నదీ తీరములలో రాముడు నదీశ్చ పశ్యన్ చూస్తూ రాజ్యస్య నస్మరిష్యతి, అసలు రాజ్యం గురించే ఆయనకు ఆలోచన అనేది ఉండదు. రాజ్యం గురించి దిగులు కానీ, రాజ్యం వదిలి వెళ్ళిపోయానే అనే బెంగ కానీ రాముడికి ఏమాత్రము ఉండవు. కావున ఆ విధంగా రాముడు రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయినప్పటికీ కూడా అయ్యో రాజ్యాన్ని విడిచిపెట్టానే అనే బాధ అనేదే లేకుండా అన్ని సౌకర్యములు, అన్ని ఆనందకరమైనటువంటి విశేషాలని కూడా కల్పించాలి. తద్వారా రాముడు ఈ రాజ్యం గురించి ఆలోచించడం కానీ, రాజ్యం వదిలి వెళ్ళడం వల్ల వచ్చినటువంటి దుఃఖాన్ని పొందడం కానీ రాముడు చెయ్యడు. సుఖంగా, ఆనందంగా, సంతోషంగా వనవాసాన్ని గడిపి మరలా తిరిగి వస్తాడు. కావున సుమంత్ర ఈ ఏర్పాట్లన్నీ చెయ్యి అంటూ ధాన్యకోశశ్చ యః కశ్చిత్
ధనకోశశ్చ మామకః తౌ రామమనుగచ్చేతాం వసంతం నిర్జనే వనే. ఇంకా ఏమంటున్నాడు చూడండి. తనకు ఉన్నా లేకపోయినా సరే, లేకపోతే తనకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా తమ సంతానానికే ఇవ్వాలి అనుకుంటారు. ఇప్పటికీ చాలామందిని చూస్తున్నాం కదా. తమకు ఉన్నటువంటి దానిలో తమకు లేనటువంటి దాన్ని కూడా అప్పుగా తెచ్చి అయినా సరే తమ పుత్రులు లేకపోతే తమ సంతానం ఉన్నతమైనటువంటి స్థితికి రావటం కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. మరి అలాగే ఇక్కడ చూడండి, మామకః నాకు చెందినటువంటి యఃకశ్చిత్ ధాన్యకోశ, నాకు చెందినటువంటి ధాన్య కోసం ధాన్యాగారం ఏదైతే ఉన్నదో ఆ ధాన్యాగారం అంతా కూడా, ఆ ధాన్యం అంతా కూడా రాముడితో అనుసరించి వెళ్ళాలి. మరి 14 సంవత్సరముల పాటు ఉండాలి అంటే అక్కడ ఆహారం లభించాలి కదా. అంతేకాదు ధనకోశశ్చ, నాకు సంబంధించినటువంటి ధనాగారంలో ఉన్న సమస్తమైనటువంటి సంపదలు కూడా రాముణ్ణి అనుసరించి వెళ్ళాలి. కావున ఆ ఏర్పాట్లు చూడమన్నాడు. అందుకని ధనకోశశ్చ తౌ ఘోషకటాదిముఖేన ధాన్యకోశశ్చ యఃకశ్చిత్ ధనకోశశ్చ మామకః తౌ రామమనుగచ్చేతాం వసంతం నిర్జనే వనే అంటూ చెప్పారు కదా. మరి దశరథ మహారాజు అంటూ తనకు సంబంధించినటువంటి ధాన్యకోశము, ధనకోశము ఇవన్నీ కూడా బళ్ళ మీద ఎక్కించి, ఎన్ని బళ్ళు పడితే అన్ని బళ్ళు ఆ బండ్ల మీద వీటిన్నిటిని కూడా ఎక్కించి నిర్జనే వనం వనే రామం అనుగచ్చేతాం, నిర్జనే వనే వసంతం రామం అనుగచ్చేతాం. మనుషులెవ్వరూ లేనటువంటి, సహాయం చేసేవారే లేనటువంటి ఆ అడవిలో వీరందరూ కూడా సహాయకులుగా ఉండి నాకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ధాన్యకోశము, నాకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ధనాగారంలో ఉన్న సంపదలు ఇవన్నీ కూడా బండ్ల మీద ఎక్కించి ఆ శకటముల మీద రాముణ్ణి అనుసరించి వెళుతూ రాముడికి సహాయంగా ఉండే విధంగా చెయ్యి సుమంత్ర. కావున వాటినన్నిటినీ సిద్ధం చెయ్యి అంటున్నాడు. అంటే తనకు సంబంధించిన ఐహికమైనటువంటి సమస్త సంపదలను కూడా తన కుమారుడికే ఇవ్వడానికి దశరథ మహారాజు సిద్ధపడుతూ ఉన్నాడు. తనకేమీ అవసరం లేదు, తాను అయోధ్య నగరంలో ఉంటాను కావున, తన కుమారుడు మాత్రం దూరంగా ఉంటున్నాడు కావున అతనికి సమస్తమైనటువంటి సౌకర్యములు కలగాలి, సమస్తమైనటువంటి సంపదలు కూడా రాముడి దగ్గర ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకుంటూ యజన్ పుణ్యేషు దేశేషు విసృజన్శ్చాప్తదక్షిణా ఋషిభిశ్చ సమాగమ్య ప్రపత్స్యతి సుఖం వనే. మరి ఆ శ్రీరాముడు అరణ్యంలో ఉన్నటువంటి పుణ్యేషు దేశేషు పవిత్రమైనటువంటి క్షేత్రములలో, పవిత్రమైన ఆ తీర్థ ప్రదేశములలో యజ్ఞములు చేస్తూ, మరి మీరందరూ కూడా వెళతారు కావున వీళ్ళందరి ద్వారా ఉన్నటువంటి ద్రవ్యములతో, ఆ అడవిలో లభించేటటువంటి ద్రవ్యములతోటి అనేకమైనటువంటి నదీ తీరములలో యజ్ఞములను చేస్తూ ఆప్తదక్షిణా విసృజన్, సంపూర్ణమైనటువంటి దక్షిణలను ఇస్తూ. అంటే యజ్ఞం చేసినప్పుడు ఎప్పుడు యజ్ఞం అనేది, యజ్ఞం కానీ పూజ కానీ ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ యజ్ఞం చేసినటువంటి వారికి దక్షిణ ఇవ్వడం ద్వారా ఆ యజ్ఞం అనేది పూర్తవుతుంది, అవభృతంతో ఆ యజ్ఞం అనేది పూర్తవుతుంది అని అన్నారు. అందుకే కదా రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి తమ దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యములను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కౌత్సుడు వస్తే ఆ కౌత్సుడికి కూడా అడిగినదంతా ఇచ్చిన తర్వాతే తన యజ్ఞం పూర్తయింది అని చెప్పి ఆయన భావించాడు. అలా యజ్ఞం పరిపూర్ణమైనదన్నమాట. మరి అలాగా ఇక్కడ చెబుతున్నాడు, ఆ అడవిలో పుణ్యతీర్థ స్థలములలో రామచంద్రమూర్తి యజ్ఞయాగాది కర్మానుష్ఠానములను నిర్వర్తించి ఆప్తదక్షిణ పరిపూర్ణమైనటువంటి యుక్తమైనటువంటి ఇయ్యదగినటువంటి యోగ్యమైన దక్షిణను ఇచ్చి విసృజన్, ఆ విధంగా ఇస్తూ ఋషిభిశ్చ సమాగమ్య, మహర్షులందరితో కలిసి, అంటే మహర్షులందరితో కలిసి యజ్ఞయాగాదులు చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి రక్షణలన్నీ కూడా ఇస్తూ వారందరితో కలిసి వనే సుఖం ప్రపత్స్యతి, వనంలో సుఖంగా ఆ మహర్షులందరితో కలిసి యజ్ఞయాగాదులు చేస్తూ రామచంద్రమూర్తి
పుణ్యప్రదంగాను సుఖంగాను ఆనందంగాను జీవితాన్ని గడపాలి. అలా గడుపుతాడు. అలా గడపడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసి తీరాలి. కావున సుమంత్ర, అవన్నీ కూడా యజ్ఞయాగాదులు చేయడానికి కావలసినటువంటి సంపదలను ద్రవ్యములను వాటినన్నింటినీ కూడా సిద్ధం చేయమన్నాడు. అడవిలో లభించేవన్నీ కూడా లభిస్తాయి. మరి అడవిలో లభించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా సిద్ధం చేసి రాముడు ఆ మహర్షులందరితో కలిసి యజ్ఞయాగాదులు చేసి ఆనందంగా ఉండటం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చెయ్యమని అన్నాడు. అని ఇంకేమంటున్నాడు? భరతశ్చ మహాబాహు అయోధ్యాం పాలయిష్యతి సర్వకామై సహ శ్రీమాన్ రామ సంసాధ్యతామితి. ఇంకా భరతుడి కోసం చెబుతున్నాడు. ఇక్కడ భరతుణ్ణి దశరథ మహారాజు ఇంతకు ముందు మాటలలో కొంత నిందాపూర్వకమైన మాటలు కూడా అన్నాడు. భరతుడు నాకు తర్పణాదులను కూడా వదలడానికి వీలు లేదు, ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా కూడా రామ వనవాసానికి భరతుడు కారణమయ్యాడు. కావున నీ కైకేయితో అన్నాడు, నీ కుమారుడైనటువంటి భరతుడు నాకు కనీసం తర్పణాలు ఇవ్వడానికి కూడా వీలు లేదు అని ఈ విధంగా నిందించాడు. అయితే ఆ కోపం అనేది కైకేయి మీద ఉన్నటువంటి కోపమే తప్ప భరతుడి మీద ఉన్నటువంటి కోపం కాదు. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. భరతశ్చ మహాబాహు అయోధ్యాం పాలయిష్యతి సర్వకామై సహశ్రీమాన్ రామ సంసాధ్యతామితి అని అంటూ, మహాబాహు గొప్ప బలపరాక్రమ సంపన్నుడైనటువంటి గొప్ప భుజబలం కలిగినటువంటి వాడైన భరత, ఈ భరతుడు కూడా అయోధ్యానగరమును పాలయిష్యతి, శ్రీమాన్ పాలయిష్యతి అన్నాడు. ఈ అయోధ్యానగరాన్ని పరిపాలించుకుంటాడు అని. ఇక్కడ దీంట్లో కాకుస్వరం కూడా, కాకుస్వరము అంటే ఒక మాట చెబుతూ మరొక అర్థం వచ్చే విధంగా చెప్పటాన్ని కాకుస్వరము అంటారు. వ్యంగ్యము అంటాం కదా, ఉన్నది అని అన్నారు. ఏమిటి అంటే, నాకు సంబంధించినటువంటి ధనాగారము ధాన్యాగారము ఇవన్నీ కూడా రాముడితో వెళ్ళిపోయి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వీరులు ఆ ఆయుధములు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా రాముడితో వెళ్ళిపోతే, అదేవిధంగా పండితులు వీళ్ళందరూ రాముడి మీద ఇష్టమైనటువంటి వాళ్ళందరూ రాముడితో వెళ్ళిపోతే, యుద్ధ విద్యలతో క్రీడించేటటువంటి రాముని యొక్క స్నేహితులైన శౌర్యవీర్య పరాక్రమాలు కలిగిన వీరులందరూ కూడా రాముడితో పాటు వనవాసానికి వెళ్ళిపోతే, సంగీత వాద్య కళాకారులు వీళ్ళందరూ కూడా రాముడితోటి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ లేనటువంటి, ముఖ్యమైన వారెవరూ కూడా లేనటువంటి, కేవలము భౌతికంగా మాత్రమే ఉన్న ఈ అయోధ్యానగరాన్ని భరతుణ్ణే పాలించుకొని దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనమేమీ లేదు, మనకు వచ్చిన నష్టమేమీ లేదు అన్నట్లుగా చెప్పటం ఒక ఉద్దేశ్యం. అయితే మరొక ఉద్దేశ్యం పెద్దలు చెబుతారు. భరతుడి విషయంలో దశరథ మహారాజుకి అనుకూలమైనటువంటి భావనే ఉన్నది అనే విషయం చెబుతూ ఇక్కడ భరతశ్చ అయోధ్యాం పరిపాలయిష్యతి, భరతుడు అయోధ్యానగరాన్ని పరిపాలించగలడు. ఎలాగా? శ్రీమాన్ అంటే గొప్ప సంపన్నుడైనటువంటి వాడు అని. అలాగే సర్వకామై సహా సమస్తమైనటువంటి కోరబడిన వస్తువులన్నిటితో కూడినటువంటి వాడు. మరి అన్ని వస్తువులని కూడా రామచంద్రమూర్తితో పంపించేస్తే అయోధ్యానగరంలో ఏం మిగులుతుంది ఇంకా? అందుకని ఏమిటి, ఇవేవీ లేనటువంటి అయోధ్యానగరాన్ని భరతుడు పరిపాలించుకొని అని చెప్పడం అనేది వ్యంగ్యంగా చెబుతున్నటువంటి మాట అని మనకు పెద్దలు తెలియజేశారు. శ్రీమాన్ సంపన్నుడైనటువంటి వాడు, సర్వకామై సహా సమస్తమైనటువంటి భోగ పదార్థములతోటి కోరికలతో కూడినటువంటి వస్తువులతోటి కూడా ఉన్న ఈ అయోధ్యానగరాన్ని భరతుడు పరిపాలించుకోవాలి. అంతేకాదు ఇంకా ఏమన్నారు? సర్వకామై సహా సంసాధ్యతాం, సమస్తమైనటువంటి రామ కోరికలతోటి, సమస్తమైనటువంటి భోగ పదార్థములతోటి, వస్తుజాతములతోటి రాముడిని వనవాసానికి పంపిద్దాము. భరతుడేమో భౌతికమైనటువంటి ఈ అయోధ్యానగరాన్ని పరిపాలించుకొని, రాముడేమో సకల సంపదలతోటి సమస్తమైనటువంటి సైన్యముతోటి వనవాసానికి వెళ్ళని అని చెప్పి అన్నాడు. అంటే రాముడికి కావలసినటువంటి సౌకర్యములు అయోధ్యానగరంలో ఉండకపోవటం తప్ప రాముడికి సకల సౌకర్యములు కూడా అడవిలోనే
కలగాలి అని చెప్పి అంటున్నాడు. అంటూ మరి ఇందులో మరొక విశేషాన్ని కూడా చెబుతున్నారు. సరస్వతీదేవి ఈ విధంగా పరికిస్తుంది అన్నట్లుగా శ్రీమాన్ భరత అని శ్రీమాన్ అనే పదాన్ని భరతుడికి అన్వయించి శ్రీమాన్ భరత అయోధ్యాం పాలయిష్యతి. శ్రీమాన్ గొప్ప కీర్తి కలిగినటువంటి భరతుడు అయోధ్యానగరాన్ని పరిపాలిస్తాడు అని అంటే గొప్ప కీర్తి ఎలా కీర్తి వస్తుందండి? రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించడానికి పరోక్షంగా కారణమైన భరతునికి కీర్తి ఎలా వస్తుంది అని అంటే రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అక్కడికి భరతుడు వెళ్ళి రామ పాదుకలను తీసుకువచ్చి ఆ పాదుకలను సింహాసనంలో పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు. తద్వారా భరతునికి గొప్ప కీర్తి అనేది కలిగింది. భ్రాతృప్రేమ ఎంత గొప్పది, భరతుడు ఎంత గొప్పవాడనేది ఆ సన్నివేశంలో తెలుస్తుందన్నమాట. అందుకనే శ్రీమాన్ అనే పదం ఒకవేళ ఇక్కడ వ్యంగ్యంగా అనుకున్నప్పటికీ కూడా దాని యొక్క పరమార్థము సరస్వతీదేవి పలికించినటువంటి మాటల్లో ఉన్న పరమార్థము మాత్రము గొప్ప కీర్తిమంతుడిగా పోయేటటువంటి భరతుడు ఈ అయోధ్యానగరాన్ని పరిపాలిస్తాడు అంటే భ్రాతృప్రేమతోటి రాముని యొక్క పాదుకల చేత ఈ రాజ్యమును పరిపాలింపజేస్తూ భరతుడు గొప్ప కీర్తిని పొందుతాడు అనే విషయం ఆయన మాటల్లో పరమార్థంగా అంతరార్థంగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఇలాగా దశరథ మహారాజు మరి రాముడికి కావలసినటువంటి సౌకర్యములను కలిగిస్తూ వాటన్నిటితోటి రాముడు వనవాసానికి వెళతాడు. మరి భరతుడేమో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏవం బ్రువతి కాకుత్స్థే కైకేయ్యా భయమాగతం ముఖంచాప్యగమచ్చోషం సర్వశ్చాపి న్యరుధ్యత స్వరశ్చాపి న్యరుధ్యత. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నది పక్కనే నుంచుని కైకేయి. అక్కడ 350 మంది దశరథ మహారాజు యొక్క భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుల వారు, ఇతర పరిచారిక గణము వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో వాద ప్రతివాదాలు ఎన్నో జరిగాయి. కైకేయిని నిర్ణయం మార్చుకోమని బ్రతిమలాడుతూ ఏమీ పట్టించుకోలేదు. ఇంకా దశరథుడే ఆయన మాట్లాడుతూ రాముడికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములు, చతురంగ బలములు, అతనికి దశరథునికి సంబంధించినటువంటి ధనాగారము, ధాన్యాగారము మొదలైనవన్నీ కూడా రాముడితో పంపించేయమని చెప్పి చెబుతూ ఉంటే పక్కనే నుంచుని చూస్తూ ఉన్నది కైకేయి. ఏమిటి ఆటలు ఆడుతున్నాడా దశరథ మహారాజు? నేను చెప్పింది ఏమిటి, చేస్తున్నటువంటిది ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆమె ముఖంలో ఒక రకమైనటువంటి భయము, అదేవిధంగా మరొక రకమైనటువంటి కోపము ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మనకు ముఖ్యంగా కావలసినటువంటిది అనే దానికోసం చూస్తూ ఉన్నప్పుడు అందులో ఏదైనా పొరపాటు జరిగింది అంటే, లేకపోతే అది ఇంకెవరికైనా ఇచ్చేస్తున్నారు అనే భావన కలిగిందంటే అది మనం కోల్పోతామేమో అనే భయం అనేది మనకు వస్తుంది. దానితోటి మరింత గట్టిగా ప్రయత్నం అనేది చేస్తాం. అంతే కదా. సాధారణంగా అయితే పట్టుబట్టినటువంటి వారు మనం కోల్పోతామేమో అని భయం కలిగినప్పుడు మరింత గట్టిగా పట్టు బిగిస్తారు. అలాగే ఇక్కడ ఏవం బ్రువతి కాకుత్స్థే అని మొదలుపెట్టి కకుత్సవంశీయుడైనటువంటి దశరథ మహారాజు ఏవం బ్రువతి సతి ఈ విధంగా సుమంత్రుల వారితోటి చెబుతూ ఉండగా భయం ఆగతం. కైకేయికి భయం కలిగింది. ఏమిటి దశరథ మహారాజు చెబుతున్నాడు? ఏమిటి, నాకు ఆ బ్యాగు కావాలి, లేకపోతే ఆ సంచి కావాలి అని అడిగితే ఆ సంచిలో ఉన్నటువంటి పదార్థములతోటి, ఆభరణములతోటి, బంగారములతో అన్నిటితో కావాలి అని అర్థం. కానీ సంచి దులిపేసి ఉత్త సంచి చేతిలో పెడితే ఏం చేసుకుంటాడు ఎవడైనా? అలాగే అయోధ్యానగరానికి భరతుడు రాజు కావాలి అని అంటే సమస్తమైనటువంటి సంపదలతోటి, పండితులతోటి, వీరులతోటి కూడినటువంటి అయోధ్యానగరం కావాలి తప్ప అందరినీ పంపించేసి ఖాళీగా ఉన్నటువంటి నిర్జనమైనటువంటి అయోధ్యానగరానికి రాజునైతే ఎవరిని పాలించుకుంటాడు, ఎవరు మాట వింటాడు? దానికి ప్రయోజనం ఏమున్నది? అందుకనే ఇక్కడ ఈ విధంగా దశరథ మహారాజు అన్నింటినీ రాముడితోటి పంపించేయమని చెప్పి బళ్ళకు పట్టించండి, లేకపోతే రథాలు ఎక్కించేయండి, చతురంగ బలాలను పంపించేయండి అని చెబుతూ ఉంటే కైకేయి దశరథుని కేసి చూస్తూ భయమాగతం, భయం కలిగిందన్నమాట. రాముడి వెంటే సమస్తమైనటువంటి సంపదలు,
సకల పరిచారికా గణము, సమస్త చతురంగ బలములు ఇవన్నీ వెళ్ళిపోతే అలా ఖాళీ అయిపోయినటువంటి అయోధ్య నగరాన్ని భరతుడికి ఇస్తే భరతుడి మాత్రం ఏం పాలించుకుంటాడు. అందుకని భయపడుతూ ఇలా చేస్తాడేమో అని భయపడుతూ ముఖంచాపి ఆమె ముఖము కూడా శోషం అగమతు పాలిపోయిందిట. ముఖం పాలిపోయి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఎందుకంటే ఆమె వరం కోరుకునేటప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాలని కోరుకున్న తప్ప రాముడికి సౌకర్యాలు కలగజేయకూడదు, ఇటువంటివి ఏమి అడగలేదు. అందుకని దశరథుడేమో ఈ విధంగా శోకంలో కూడా తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు దశరథుడు. దాంతో ఈమె ముఖం పాలిపోయింది, ఆమెకు భయం మొదలైంది. భయం మొదలయ్యి స్వరశ్చాపిన్యరుద్ధత, ఆమె కంఠస్వరం కూడా గద్గదమైపోయింది అంటారు కదా, ఏదో గొంతులో కనుక పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అని చెప్పి అంటారు. అంటే ఆ పచ్చి వెలక్కాయ పడ్డప్పుడు గొంతు బయటికి రాదు, ఆ రుచి కూడా తెలియదు, కషాయం తాగినట్లుగా ఉంటుందన్నమాట. అలాగా మాట్లాడలేనటువంటి స్థితి. అలా అదేవిధంగా ఏదో తంతే బూరెల బొట్టులో పడ్డట్టుగా రాముడిని వనవాసానికి పంపించాలి అంటే వనవాసంలోనే సమస్త సౌకర్యములు కలిగిస్తూ యజ్ఞయాగాదులు చేయిస్తూ అక్కడ కూడా రాముణ్ణి రాజుగానే ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దశరథ మహారాజు. అందుకని ఇదంతా చూస్తున్నటువంటి కైకేయికి ఒక్కసారి భయం కలిగింది, ముఖం పాలిపోయింది, ఏం మాట్లాడాలో తోచలేదు. దశరథుడు ఇప్పటివరకు శోకంతో విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అనుకున్నది, కానీ ఇంత తెలివిగా మాట్లాడతాడు అని చెప్పి కైకేయి కూడా అనుకోలేదు. దానితోటి కైకేయి యొక్క ముఖము పాలిపోయింది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కంఠం గద్గదమైపోయింది, భయం అనేది మొదలైంది. భయపడుతూ సా విషణ్ణాచ సంత్రస్త ముఖేన పరిశుష్యత రాజానమేవాభిముఖి కైకేయీ వాక్యమబ్రవీత్. సా కైకేయి, మరి ఆ కైకేయీదేవి అప్పుడు దశరథుడు సుమంత్రులతో మాట్లాడుతున్న మాటలన్నీ వినటువంటి ఆమె విషణ్ణమైనటువంటి దీనమైనటువంటి దిగులును అంటే ఆ ముఖాన్ని కలిగినదై, సంత్రస్త మిక్కిలి భయపడినటువంటిదై. అంటే ఇక్కడ చూడండి, కార్యాన్ని ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేస్తున్నప్పుడు కొంత భయం అనేది కూడా ఉండాలి, అంతేగాని లెక్కలేనితనం అనేది కూడదు. భయము జాగ్రత్తను కలుగజేస్తుంది, ఆ పని యందు మరింత పట్టును తెచ్చిపెడుతుంది. భయపడటము అంటే పని వదిలేసి పారిపోవటం కాదు, అది పిరికితనం అవుతుంది. కావున ఇక్కడ ఈ భయము అంటే ఆ కార్యాన్ని ఎలాగైనా సాధించాలి, పట్టు విడిచాము అంటే ఆ కార్యం నశించిపోతుంది అని కార్యాన్ని నశింపజేయకుండా చూసుకోవటానికి కావలసినటువంటి భయం, అంతే తప్ప కైకేయిలో పిరికితనం అనేదేమీ కూడా లేదన్నమాట. అంతే కదా, భయంతో ఉన్నప్పుడు మామూలుగా పిల్లలను మనము మామూలుగా వెళుతున్నప్పుడు చెయ్యి పట్టుకుంటాం, అదే ఏ తిరణాల్లోనో లేకపోతే తప్పిపోయే ప్రమాదం ఉన్నది అన్నప్పుడు ఏం చేస్తాం, ఆ పిల్లల చేతులు మరింత గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెడతాం, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాం. అంటే ఏమిటి, అమ్మో విడిచిపెడితే చేజారిపోతారేమో అనే భయం ఉన్నప్పుడు మరింత గట్టిగా పట్టుకుంటాం కదా. అదిగో అటువంటి మరింత గట్టిగా పట్టేటటువంటి భయం అనేది కైకేయిలో వచ్చిందనమాట. అందుకనే ఇక్కడ సంత్రస్త మిక్కిలి భయంతో కూడినదై, పరిశుష్యత వాడిపోయినటువంటి పాలిపోయినటువంటి ముఖేన ముఖంతో రాజానం ఏవ అభిముఖి రాజుగారిని ఆయన ముఖంలోకి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను అడిగినటువంటి వరమేమిటి, నువ్వు ఇస్తున్నటువంటి వరమేమిటి అని అంటూ అభిముఖి ఎదురుగా నిలబడి ఆ ముఖంలోకే, రాజుగారి యొక్క ముఖంలోకి, దశరథుని యొక్క ముఖంలోకి చూస్తూ వాక్యం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టింది కైకేయి. మరి కైకేయీదేవి ఏమని మాట్లాడింది, దశరథ మహారాజు కైకేయికి ఎలా సమాధానం చెప్పారు, వారిరువురి మధ్య కూడా అప్పుడు జరిగినటువంటి చిన్నపాటి సంభాషణను అందులో ఉన్న విశేషాలని కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేద్దాము. ఏ చైనం ఉపజీవంతి రమతేయైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ ఆయుధాని చ ముఖ్యాని నాగరాః శకటాని చ అనుగచ్చంతు కాకుత్స్థం వ్యాధాశ్చ
आरण्यगोचराः आरण्यगोचराः निघ्नन् निघ्नन् मृगान् कुञ्जरांश्च मृगान् कुञ्जरांश्च पिबंश्च पिबंश्च आरण्यकं मधु आरण्यकं मधु नदीश्च नदीश्च विविधाः पश्यन् विविधाः पश्यन् नराज्यस्य नराज्यस्य स्मरिष्यति स्मरिष्यति धान्यकोशश्च धान्यकोशश्च यः कश्चित् यः कश्चित् धनकोशश्च धनकोशश्च मामकः मामकः तौ रामम् रामम् अनुगच्छेताम् अनुगच्छेताम् वसन्तम् वसन्तम् निर्जने वने निर्जने वने यजन् पुण्येषु यजन् पुण्येषु देशेषु देशेषु विसृजंश्च विसृजंश्च आप्तदक्षिणाः आप्तदक्षिणाः ऋषिभिश्च ऋषिभिश्च समागम्य समागम्य प्रवत्स्यति प्रवत्स्यति सुखं वने सुखं वने भरतश्च भरतश्च महाबाहुः महाबाहुः अयोध्याम् अयोध्याम् पालयिष्यति पालयिष्यति सर्वकामैः सर्वकामैः सह श्रीमान् श्रीमान् रामः रामः संसाध्यतामिति संसाध्यतामिति एवं ब्रुवति एवं ब्रवति काकुत्स्थे काकुत्स्थे कैकेय्याः कैकेय्याः भयमागतम् भयमागतम् मुखं चापि मुखं चापि अगमच्छोषम् अगमच्छोषम् स्वरश्चापि स्वरश्चापि न्यरुध्यत निरुध्यत सा विषण्णा च आविषण्णा च सन्त्रस्ता सन्त्रस्ता मुखेन मुखेन परिशुष्यत परिशुष्यत राजानमेव राजानमेव अभिमुखी अभिमुखी कैकेयी कैकेयी वाक्यमब्रवीत् वाक्यमब्रवीत् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे षट्त्रिंशे सर्गे षट्त्रिंशे सर्गे अष्टश्लोकाः श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు
నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్నికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.